అప్పుడెప్పుడో వైసీపీ ప్రభుత్వంలో సంక్రాంతి సమయాన క్యాసినో కలకలం. గుడివాడ కేంద్రంగా సాగిన అల్లరి పిల్లల అశ్లీల అసభ్యకరమైన ఆటపాట. రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయిన వైనం, విమర్శలు, ఆరోపణలు, అసెంబ్లీని కుదిపేయడాలు. అది ఆ పండగ దాకా మాత్రమే సాగిన దందా. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, సీన్ కూడా మారింది. క్యాసినో మన దగ్గరికెందుకు, దాని దగ్గరికి మనమే వెళ్తే పోలా అనుకున్నారేమో. ఇప్పుడు ఆంధ్రాలోని మరో ప్రాంతం నుంచి నేరుగా విహంగ మార్గం ద్వారా గోవా చెక్కేస్తున్నారు. ఈ తంతుకు కొంతమంది అధికార పార్టీకి చెందిన పెద్దల అండదండలే కారణమంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో దండెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ రకమైన చర్చ రచ్చగా మారింది. యువతను ఈ రొచ్చు నుంచి రక్షించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ క్యాసినో ప్రభావిత ప్రాంతం ఎక్కడా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆ పయనం? లెట్స్ వాచ్ ది స్టోరీ. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయిన ప్రొద్దుటూరు ఇప్పుడు క్యాసినోకు కేంద్ర బిందువు అయింది. నిన్న మొన్నటిదాకా మట్కా, గ్యామ్లింగ్, గుట్కా, రేషన్ మాఫియాకు పరిమితమైన కడప జిల్లా ప్రొద్దుటూరు ఇప్పుడు క్యాసినోకు సై అంటోందట. గడిచిన కొన్ని రోజులుగా ఈ వ్యవహారం ప్రొద్దుటూరు పురవీధుల్లో చక్కర్లు కొడుతూ గోవా దాకా విస్తరించిందని ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ శాసనసభ్యుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజమలో శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరుకు చెందిన కౌన్సిలర్ వంగల మురళీధర్ రెడ్డి తన సమీప బంధువుల ద్వారా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారని ఆయన చేసే తీవ్రమైన ఆరోపణ. ప్రొద్దుటూరుకు చెందిన ధనవంతుల బిడ్డలే లక్ష్యంగా వాళ్లను ఆకర్షించి గోవాకు పంపిస్తున్నారట. ఈ నెల 23, 24, 25 తారీఖుల్లో గోవా కేంద్రంగా అక్కడ ఆటాపాట ఉంటుందని తెలుస్తోంది. ఈ సందర్భంలో కడప, హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్టుల నుంచి గోవాకు యువతను తరలిస్తున్నారట. అంతేకాదు ఒక్కో వ్యక్తి లక్ష కడితే క్యాసినో క్యాంపస్లో వినోదం తారస్థాయిలో ఉంటుందని సదరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అభియోగం. ఇదిలా ఉండగా వైసీపీ హయాంలో పేటరేగిపోయిన మట్కా, జూదం, గుట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి అంశాలు ప్రొద్దుటూరులో తీవ్ర దుమారాన్ని రేపాయి. మున్సిపల్ కౌన్సిల్లో మెజారిటీ వంతు సభ్యులు క్రికెట్ బుకీలు ఉన్నారంటూ ఆనాటి ప్రతిపక్ష టీడీపీ నేతలు గేపెట్టిన దాఖలాలు లేకపోలేదు. ఆ ప్రభావమే మొన్నటి 2024 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఓటమికి బాట వేసింది. ఆ విషయాన్ని అదే శివప్రసాద్ రెడ్డి ఒకానొక సందర్భంలో ఒప్పుకోక తప్పలేదు. రాచమల్లు ఓడారు, వరదరాజులరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడాదిన్నర పూర్తయింది. అయినప్పటికీ ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు దూరమయ్యాయా అంటే అదీ లేదు, మాయమయ్యాయా అంటే అది సాధ్యం కాదు సరికదా. క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యామ్లింగ్ వంటి అంశాలు నడుస్తూనే ఉన్నాయంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అసెంబ్లీ వేదికగా స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లడం విశేషం. కొంతమంది పోలీసు అధికారులు ఆ కార్యకలాపాలకు సహకరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ప్రొద్దుటూరులో జరిగే ఇలాంటి అసాంఘిక తంతుపై అధికార ప్రతిపక్షాలు దొందే అన్న చందంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం రివాజుగా మారిపోయిందట. వైసీపీ అధికారంలో మొదలైన ఆరోపణలు కూటమి ప్రభుత్వం వచ్చాక మరింత తీవ్ర రూపం దాల్చాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆటపాటగాళ్లు అధికారం ఎక్కడుంటే అక్కడకు స్థానభ్రంశం అవుతూ ఉంటారు. ప్రస్తుతం ఉంటున్న కౌన్సిల్లో చాలా మంది సభ్యులు వైసీపీ నుంచి టీడీపీకి షిఫ్ట్ అయ్యారు. వారిలో సింహభాగం సభ్యులు అలాంటి వాళ్లే కావడం గమనార్హం. ఆటలు సాగించుకునేందుకు అక్కడ మేమే, ఇక్కడ మేమే అన్న చందంగా జంపింగ్ రాజకీయాలు చేస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది అప్పుడు ఇప్పుడు ప్రొద్దుటూరులో జరిగే నిరంతర వ్యవహారం. బడా నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ద్వితీయ శ్రేణి నాయకులు తమ ఆటల్ని కొనసాగించుకుంటూ వెళుతూ ఉంటారు. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ, ఇది సత్యం. ఎందుకంటే సిరినగరగా ప్రఖ్యాతిగాంచిన ప్రొద్దుటూరులో క్రికెట్ బుకీలే రాజకీయ నేతలకు ఆయువు పట్టు. ఆర్థికంగా వీళ్ల ప్రమేయమే ఇక్కడ అధికంగా ఉంటుందట. ఇప్పుడు మరో రకమైన కొత్త గేమింగ్, ప్రొద్దుటూరు టు గోవా క్యాసినో జంతర్ మంతర్. ఈ వ్యవహారం ఎందాక సాగుతుందో చూడాలి మరి. చారిత్రాత్మకంగా, సాహితీపరంగా వ్యాపార నగరిగా ఖ్యాతి పొందిన ప్రొద్దుటూరును ఇప్పుడు క్యాసినో వివాదం అలుముకుంది. గడిచిన 5 ఏళ్లు వైసీపీ పాలనలో క్రికెట్, మట్కా, గ్యాంబ్లింగ్ వంటి నేరపూరితమైన ఆటలు కొనసాగగా కూటమి హయాంలో అసభ్యకర, అభ్యంతరకరమైన క్యాసినో వచ్చి చేరింది. ఆ వినోదం అనబడి అశ్లీలత ప్రొద్దుటూరులో లేకపోయినా ఇక్కడి యువతే గోవాకు తరలుతోంది. ఆట ఇక్కడ సాగినా అక్కడ జరిగినా పాడైపోయేది కడప బిడ్డలే. ఈ వైనంపై ఇప్పటికే మాజీ శాసనసభ్యుడు రాచమల్లు గళమెత్తారు. జిల్లా యువఎస్పీ నచికేత్ విశ్వనాథన్ కు అడ్రస్ చేశారు. మరి ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.